హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో దోసపిండితో పునుగులు చేశాను. చాలా బాగుంటాయండి. మీరు కూడా చేసుకోండి. ఇలా దోసపిండి అయితే మిగిలిన దోసపిండిని ఒక బౌల్లోకి తీసుకొని 2 స్పూన్ల మైదా పిండిని అయితే వేశాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రని, కొద్దిగా సాల్ట్, అలాగే వంట సోడాని కూడా వేశాను. దోసపిండిలోకి ఇదివరకే సాల్ట్ వేసానండి, అందుకే కొద్దిగానే వేసాను సాల్ట్. ఇలా మిశ్రమాన్నంతా ఇలా పల్చగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం కలుపుకోవాలి. పిండినైతే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టి ఇలా పునుగులనైతే వేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయండి దోసపిండి పునుగులు. నేను ఎప్పుడు దోసపిండి మిగిలిన ఇలాగే చేసుకుంటాం మేము. ఇలా అంతే అండి, దోసపిండి పునుగులు అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద